ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే వీడియో అండి. ఇంకా బయట అయితే ఊడ్చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నా. ఫ్రైడే కదా, ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నా. ఫ్రైడే కదా. ఓం శ్రీ మాత్రే నమః. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇంకా పిల్లలకు మార్నింగ్ స్కూల్ కదండి. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళిపోతారు పిల్లలు. ఇంకా 12:30 కల్లా ఇంటికి వచ్చేస్తారనమాట. రోజు మా లంచ్కి వచ్చేసి శనగపప్పుతో రసం అయితే చేసేసినానండి. ఇంకా మామిడికాయ రోటి పచ్చడి అయితే చేసేసిన. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అట్లే లచ్చక్క టీవీ వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి నేను చపాతి పచ్చికారం అయితే వేసేసినానండి. సూపర్ కాంబినేషన్. ఎర్రకారం అయినా బాగుంటుంది, బొంబాయి చట్నీ అయినా బాగుంటుంది, పచ్చికారం అయినా బాగుంటుంది. మా సైడ్ బాగా తింటాం పచ్చికారం చపాతి, బాగుంటుంది అనమాట. మీకు ఎలా ఇష్టం ఫ్రెండ్స్? ప్లీజ్ కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గురించి మాట్లాడుకుంటూ నేను రసము ఇంకా పచ్చడి అయితే చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఒకసారి ట్రై చేయండి. రసం కూడా బాగుంటుంది శనగపప్పుతోటి. ఇంకా మామిడికాయ పచ్చడి, రోటి పచ్చడి నా ప్రాసెస్లో సింపుల్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూసేసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళ నాటకాలు అది ఈరోజు వీడియో ఏం పెట్టినారంటే, ఈ బిడ్డ మా బిడ్డ కాదంట అని తమ్ములైన అయితే పెట్టినారండి. కామెంట్ చేసినారని. ఇంకా అబ్బో వీని ఓవర్ యాక్టింగ్. రోజు ఒక వీడియో అయితే వీడు పెట్టిన వీడియోల ప్రకారంగానే కదండి అందరూ కామెంట్ చేసేది. వీడు పెట్టకపోతే ఎందుకు పెడతారు చెప్పండి ఫ్రెండ్స్. పిల్లాన్ని వెనకేసుకొస్తున్నట్టు లత ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పొట్ట మీద క్లాత్ పెట్టుకొని నటిస్తుంది అన్నారు. ఇంకా అందరు నోర్లు మూత పడినాయి. అప్పుడు లత అన్నదంట, 5 లక్షలు ఇస్తాను వచ్చి చెక్ చేసేయండి అని. పుట్టినప్పుడు బేబీ ఈ బేబీ కాదంట అని వాడే పెద్ద నాటకాలు వేస్తున్నాడండి. ఇంకా వాడు రోజు ఒక్కొక్క కంటెంట్ అయితే రియాక్టింగ్ చేస్తున్నాడు. ఒక కంటెంట్ అయితే వీడియో తీసేసుకొని మళ్ళీ ఇంకా ఆట పెట్టినారు. కామెంటు అందరూ లేడీసే పెట్టినారు, చిన్న పిల్లలు పెట్టినారు అని కూతలు అయితే కూస్తున్నాడు. వీన్ని తెచ్చుకుంటున్నారు అని ఇంకో కంటెంట్తో అయితే వచ్చేసిందండి. మేమేం అద్దెకు తెచ్చుకోలేదు, మా బిడ్డలే అంటున్నాడు. వీడు చెప్పిన వీడియోల ప్రకారమే కదండి అందరూ కామెంట్ చేసేది ఫ్రెండ్స్. అద్దెకు తెచ్చుకుంటారో మీరే అద్దెకి ఇస్తారో అని వాళ్ళన్న పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా పచ్చడి అయితే చూసేద్దామా. మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలండి మెత్తగా. మన కారానికి తగ్గట్టుగా కారం పొడి వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది రుచిగా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రోటి పచ్చడి. ఇంకా మీరందరు తిన్నారా లేదా మామిడికాయ పచ్చడి? మేమైతే తినేసినాం. సూపర్ అంటే సూపర్ ఉంది మామిడికాయ పచ్చడి. అయితే ఎవరు అన్నారని కామెంట్, 6 months బిడ్డలాగుంది అన్నారంట. వీడే కదండి నాటకాలు వేసేది. ఒక్కసారి మా బిడ్డని ఎత్తుకుపోయినారు అది ఇది అని, ఒకసారి దత్తకి ఇచ్చేసినాను అని పెట్టిండు. ఇంకా ఇప్పుడు పిల్లల్ని అందుకు వెనకేసేస్తూ వీళ్ళు వీడియోస్ అయితే చేస్తున్నారు. ఇంకా అట్లా కామెంట్ పెట్టినారు అని అంటున్నాడు. వీడు చేసే పనులకే కదా అందరూ అనేది. పుట్టిన బేబీకి అంత జుట్టు ఉండదు అని వీడు నీతి బోధలు మాట్లాడుతుండు. ఇంకా ఫీడింగ్ ఇస్తే మంచిగా ఉంటారు పిల్లలు ఓ అని ఇంకా నీతి బోధాలు అయితే చెప్తున్నాడు. ఈరోజు ఒక వీడియో చేసి వచ్చిండు. ఇంకా రేపు ఇంకేం కంటెంట్తో వస్తాడో తెలియదండి. కప్పు రోట్లో అయితే దంచేసుకున్నాక తోడేసుకొని ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత గింజలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా నేనైతే అవన్నీ వేయలేదు. తర్వాత పెట్టేసుకొని బాగా కలుపుకొని వేడిగా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది సింపుల్ ప్రాసెస్లో మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఒక గంట నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బా సూపర్ అంటే సూపర్. నేను తిన్నా, మాకు నచ్చిందండి.
వాళ్ళెంతలు ఇట్లా కట్టుకొని కూర్చుంటారా, ఇంకా ఎప్పుడు ఇట్లా తిరుగుంటారా అని వాళ్ళ పిల్లాన్ని వాడైతే వెనకేసుకొని వస్తే ఇంకా వీడియోలు చేస్తున్నాడు. వాడు చెప్పిందే కదండి ఫ్రెండ్స్, మనకేమన్నా తెలుసా? వాడే ఇష్టం వచ్చినట్టు వీడియోలు తీసి మళ్ళీ ఇట్లా కామెంట్ చేసినారు అట్లా కామెంట్ చేసినారంటే అవుతుందా? వీని కూడా ఏదో ఒక రోజు అయితే మోడుతుంది. ఇంకా వీడు ఇంకా సోది చెప్పుకుంటూనే వీడియో అయితే తీసేసిండు. ఇంకా ఇప్పుడు వాళ్ళ పిల్లాన్ని అయితే బాగా వెనకేసుకొస్తుండు. అప్పుడు బాలింతప్పుడు ఇట్లా ఉండేది, ఇట్లా అనేవాళ్ళు అట్లా అనేవాళ్ళు, చిన్నపిల్లలే అంటున్నారు, ఆడపిల్లలే అంటున్నారని అంటున్నాడు. నేనైతే వేడి వేడి అన్నం పెట్టుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని, ఇంకా నా దగ్గర అయితే నెయ్యి లేదండి. మీరు నెయ్యి వేసుకొని తింటే అబ్బా తింటే ఒక్కొక్క ముద్ద ఇప్పుడు కూడా ఇంకా వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాడు వాడు, దొంగ వీడియోస్. మళ్ళీ అన్నారు కామెంట్ పెట్టినారని ఇది పడుతూ ఉంటాడు. వాడు పెట్టే వీడియోస్ కదండి అట్లా కామెంట్ చేయదు. ఎవరో ఉట్టిగా ఎందుకు పెడతారండి కామెంటు? వాళ్ళు చేసే వీడియోలను బట్టే పెడతారు. ఇంకా 5 లక్షలు ఇస్తామన్నాము, ఎవరు రాలేదు అని దొంగ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. వాడికి కూడా ఏదో ఒక రోజు మూడుతుంది. ఏంటో వాడు వీడియోస్ ఒక్కొక్క రోజు పిల్లలు వచ్చినట్టే పెడతాడు. పిల్లలు ఒక్కొక్కసారి కంటెంట్ చేస్తాడు. నా పిల్లని ఎత్తుకుపోయినంటాడు, దత్తకిచ్చినామంటాడు, ఒకసారి ఎత్తుకుపోయినా అంటాడు. అమ్మో వీడి నాటకాలు వీడియోస్ కోసం ఎంతైనా చేస్తాడండి. మళ్ళీ ఇట్లా పెట్టినారు అట్లా పెట్టినారు కామెంట్ అంటాడు. నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మాలాంటి ఛానల్స్ కూడా కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. బాయ్ అండి. మామిడికాయ పచ్చడి అయితే ఎమ్మి అండి. చూసేసారా నా ఫేస్లో ఎంత ఆస్వాదించేంత తింటున్నాను. బాయ్ అండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తా.